శ్రీ మహావిష్ణువు దివ్యదేహం నుంచి వెలువడిన సత్వరూప సమున్నత శక్తి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని ప్రథమ ఏకాదశిగా, మహా ఏకాదశిగా, దివ్య ఏకాదశిగా ప్రస్తావిస్తారు. తొలి ఏకాదశిపై ప్రత్యేక కథనం. ఒక ఏడాదికి 24, అధిక మాసం వస్తే 26 ఏకాదశులు ఉంటాయి. మనం జరుపుకునే పండుగలలో ఉగాది తర్వాత వచ్చే మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. దీనిని శైవ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ ఆషాఢ మాసంలో వస్తుంది. మన సాంప్రదాయాల్లో ఏకాదశి తిథి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. దీనిని విష్ణు శయనోత్సవం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్షలు కూడా మొదలు పెడతారు. మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 ఆయనాలు ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో ఉత్తరాన ఉన్న సూర్యుడు సూర్యోదయ సమయాన్ని పూర్తిగా దక్షిణం వైపుకు తన దిశను మార్చుకుంటాడు. అలా వచ్చేటటువంటి సమయాల్లో ఉత్తరాయణం దేవతలకు పగల కింద, దక్షిణాయనం రాత్రి కింద లెక్కిస్తారు. ఇది ప్రారంభం కనుక కాలస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నిద్రకు ఉపక్రమించడం ప్రారంభిస్తాడు. మనకి 1 సంవత్సర కాలం, దేవతలకు 1 రోజు. అందువల్ల దక్షిణాయనం రాత్రి అనుకుంటే దీనిని స్వామివారి నిద్రించడానికి మొదలుపెట్టే రోజుగా చెప్పుకోవచ్చు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇందుకోసం దశమి నాటి రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి. ఆ రోజు పాలు, పళ్ళు లాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. రాత్రంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఆ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. దీనిని తొలి ఏకాదశి వ్రతం అని పిలుస్తారు. ఈ వ్రతం చేసినందుకే కుచేరుడికి దరిద్రం వదిలిపోయి సకల సంపదలు కలిగాయని పురాణాలలో చెప్పబడింది.